హలో అండి, అందరికి హాయ్. ఈరోజు వచ్చి కోఫ్తా చేస్తాను నేను. సొరకాయ కోఫ్తా. సొరకాయను గ్రేట్ చేసుకోవాలండి. శనగపిండి గ్రేట్ చేసుకుని సొరకాయ, ఉప్పు, కారం అన్నీ వేసి కలుపుకోవాలండి. ఇతర బాల్స్ లాగా చేసుకోవాలి. అంతా గట్టి కలుపుకొని ఇలా చేసుకొని ఇలా ఆయిల్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ. కాలిస్తే ఇలాగ వస్తాయండి. బ్రౌన్గా కాల్చుకోవాలి. ఇలా అన్ని ఆయిల్ వేసేసినాను. ఇది వచ్చి గ్రేవీ అండి. ఇది వచ్చి గ్రేవీ. ఇది వచ్చి ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి. గార్లిక్, జింజరు ఇంత పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ వచ్చి కారం, ఉప్పు, పసుపు, సాల్ట్ అంతేనండి. ఇట్లా మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా గ్రేవీ ఇలా. ఇది గ్రేవీ అండి కొత్త కర్రీకి. బ్రౌన్ వచ్చేట్టుగా కాల్చుకోవాలి. ఆయిల్ వేసిందాను. కాల్చినాక ఇలాగ వస్తాయండి. ఇలా ఇది వచ్చి పాస్తా రెడీ చేయాలండి. బరీ ఉడికి పెట్టిండాను. ఇది వచ్చి పన్నీర్ అండి. 1 లీటర్ పాలకు ఇంత వచ్చింది. ఇది వచ్చి రైస్ అండి. ఇది బాస్మతి రైసు. చాలా బాగుంటుంది. బ్రౌన్గా వచ్చేట్టు కాల్చుకోవాలి ఇవి బాగా. ఎందుకంటే లోపల పచ్చి పచ్చిగానే ఉంటాయి కదా, అందుకే నిదానంగా కాల్చుకోవాలి స్లోగా పెట్టుకొని. ఇప్పుడు వచ్చి గ్రేవీకి వాటర్ వేస్తుంది.
కొంచెం కలర్ రావాలండి ఇవి. ఒక పక్క రెడ్గా వచ్చినాయి, ఒక పక్క రెడ్గా రాలేదు. ఈ గ్రేవీ కొంచెం నీళ్ళగానే ఉండాలి, ఎందుకంటే ఇవి దాంట్లో వేసేసినామంటే ఆ నీళ్ళంతా లాగేస్తుందండి. శనగపిండి వేసినాం కదా, దానికి కొంచెం పలసంగా పెట్టుకోవాలి. ఈ బాల్స్ అన్నీ వేసేసినాక మళ్ళా గట్టి పడిపోయిస్తుంది మసాలా.